నమస్తే. 2025 సంవత్సరంలో మనం చాలా యుద్ధాలను చూసాము. ఇప్పుడు కూడా ఆన్ గోయింగ్ వార్స్ కొన్ని జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ వార్ అలాగే జరుగుతుంది. మరికొన్ని చోట్ల కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2026 సంవత్సరంలో హాట్ స్పాట్స్ ఏంటి? యుద్ధాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు గాని, దేశాలు గాని ఏవి? ఈ ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతోంది? భారత్, పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పి అమెరికా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 2026? ఏ దేశాల మధ్య యుద్ధాలు జరిగేటువంటి అవకాశం ఉంది? బ్రీఫ్‌గా చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్, డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. నమస్తే. నమస్కారం అండి. రావు గారు నమస్తే. మనం 2025లో చూసాం సార్. ఆఫ్ కోర్స్ 2 దీర్ఘ యుద్ధాలు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ 2025. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2026 సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు జరిగేటువంటి అవకాశం ఉంది? హాట్ స్పాట్స్ అని అనుకోవచ్చు మనం. బాయిలింగ్ పాయింట్స్ ఏంటవి? ఫస్ట్ మేజర్ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది థర్డ్ వరల్డ్ వార్ కి లీడ్ చేసే అవకాశాలు ఉన్నది. మేజర్ అవకాశాలు ఉన్నది. ఈస్ట్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, సి అంటారు. లేకపోతే చైనాకి సౌత్ ఈస్ట్ భాగంలో ఈ 2 చోట్ల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తైవాన్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటానని ఎప్పటి నుంచో చైనా చెప్పుకుంటూ వస్తుంది. అవసరం అయితే బల ప్రయోగం చేసి కూడా తీసుకుంటానని స్పష్టంగా చెప్తోంది. 2017 వరకు చైనా వాళ్ళు ఎకానమీ మీద ఫోకస్ చేశారు. దాని తర్వాత మిలిటరైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఎక్సైజులు చేస్తున్నారు, స్ప్రెడ్ అవుట్ అవుతున్నారు. దీనివల్ల 2027 అంటే వాళ్ళకి 5 year ప్లాన్స్ అవుతాయి. ఆ 2027 లోపల తైవాన్ ఇంటిగ్రేట్ చేయాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి చిప్ మేకింగ్ రిక్వైర్మెంట్ కూడా చాలా మేజర్ రిక్వైర్మెంట్ ఉంది. అది తైవాన్ లో మేజర్ ఇండస్ట్రీ. సో దానివల్ల తైవాన్ ని ఆక్యుపై చేయడం వల్ల ఇప్పుడు చాలా బెనిఫిట్స్ చైనాకు వస్తాయి. ఎలాగ టైం పీరియడ్ అయిపోయింది. సో మేజర్ కాన్ఫ్లిక్ట్ అవ్వగలిగేది తైవాన్ కాన్ఫ్లిక్ట్. యుఎస్ఏ కూడా దీనికి తయారవుతుంది. ఎడిషనల్ షిప్స్ ఆర్డర్ చేస్తుంది, ఎడిషనల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ చేస్తుంది. తైవాన్ లో ఎడిషనల్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేయడానికి తయారుగా ఉంది. అలాగే క్వాడ్ అని 4 దేశాల కూటమి, అందులో ఇండియా ఒక భాగం, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4టిని కలిపి ఒకటి తయారు చేయాలని చూస్తుంది. అలాగే జపాన్, సౌత్ కొరియా, యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ఏ వీటిని కలిపి మళ్ళా వీటిని కూడా స్ట్రెంథెన్ చేయాలని చూస్తుంది. ఈ విధంగా జరుగుతున్నాయని ప్రస్తుతానికి అక్కడ చైనా బోర్డర్ లో. దీంట్లో ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెరికాకి ఫైనల్ గా హెల్ప్ చేయగలిగే దేశం భారతదేశం ఒక్కటే. ఎందుకంటే చైనా తోటి మిగతా వాళ్ళకి ఎవరికి ల్యాండ్ ఫ్రాంటియర్స్ లేవు. మనకి ఉన్నాయి. మిగతా దేశాలకి ఎక్సెప్ట్ ఆస్ట్రేలియాకి లీజ్ ఇచ్చిన న్యూక్లియర్ సబ్మెరీన్ ఒకటి ఉంది, అమెరికా ఇచ్చింది. మిగతా వాటిల్లో 3 న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్న గల దేశం మనది ఒక్కటే. సో ఇటువంటి యుద్ధం జరిగితే మాత్రం ఇండియాకి స్టార్టింగ్ లో పెద్ద రోల్ లేకపోయినా కానీ తర్వాత తాను దిగవలసి వచ్చే అవసరం చాలా ఉంది. ఇంకా రెండవది, యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకొక 2 నెలల కంటే తక్కువలో 4 ఏళ్లు పూర్తి కావస్తుంది. రష్యా క్లియర్ గా ఉంది తనకేం కావాలో. యుక్రెయిన్ జెల్నిస్కీ గారు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, ల్యాండ్ ఇవ్వాలా వద్దా, ఫేస్ సేవింగ్ ఎలా చేసుకోవాలని ఆయన ట్రై చేస్తున్నారు. సో అమెరికా సపోర్ట్, వాళ్ళకి సెక్యూరిటీ గ్యారంటీస్, రీకన్స్ట్రక్షన్ గ్యారంటీస్, సీజ్ ఫైర్ గ్యారంటీస్ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారు. కానీ భూభాగాన్ని గురించి మాత్రం వివాదం ఇంకా సమస్య పోవట్లేదు. అలాగే జాపోరిషియాలోని న్యూక్లియర్ ప్లాంట్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే దానివల్ల పవర్ సప్లై విపరీతంగా యుక్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం. రష్యా ఆఫ్ కోర్స్ ఎక్కువ పవర్ సప్లై ఉంది కాబట్టి, వాళ్ళ పవర్ సప్లైస్ కాబట్టి వాళ్ళు అమ్మడానికి చూస్తారు. సో దేర్ బై డాలర్స్ ఎర్న్ చేయాలని చూస్తారు. అది ఇదొకటి బోన్ ఆఫ్ కంటెన్షన్. దీన్ని ఏంటంటే యూరోప్ కి ఎక్స్టెండ్ అవుతుంది. యూరోప్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి రష్యాని ప్రేరేపిస్తుంది. ఇది న్యూక్లియర్ వార్ కింద కానీ న్యూక్లియర్ వార్ హెడ్ తీసే దారి ఉంటుంది, కానీ మెచ్యూరిటీ తోటి ప్రవర్తిస్తారని అనుకున్నాం. ఇంకా మూడవది చూస్తే ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ యమన్, ఇజ్రాయెల్ పాలెస్టైన్, దీన్ని ఒక భాగం కింద లెక్క పెట్టుకుంది. అంటే బేసికలీ ఇజ్రాయెల్ సెంటర్ లో ఉండి పాలెస్టైన్ తోటి, లెబనాన్ తోటి, యమన్ తోటి, ఒకందుకు ఇరాన్ తోటి, వీటితోటి జరుగుతున్న ప్రాబ్లమ్స్. ఇందులో ఇంటర్నేషనల్ ఫోర్స్ ఒకటి అమెరికా నాయకత్వాన్ని ఇజ్రాయెల్లో డిప్లాయ్ చేస్తున్నారు. అందులో 6 ఇస్లామిక్ దేశాలు భాగంగా ఉంటున్నాయి. అందులో మెయిన్లీ పాకిస్తాన్ దాదాపు 2 బ్రిగేడ్ల స్ట్రెంత్ పంపించే వస్తుంది. వాళ్లే హమాస్ ని డిసామ్ చేయాలని కూడా ట్రంప్ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఇది
పాకిస్తాన్కి నచ్చదు. ఎందుకంటే హమాస్కి వాళ్ళు సపోర్ట్ ఉంటారు, వాళ్ళే డిసార్మ్ చేయాలన్నది ఇజ్రాయెల్ సైడ్ నుంచి పనిచేసినట్టు ఉంటుంది. సో ఇది ఎలాగా మునీర్ గారు తప్పించుకుంటారు, డిప్లాయ్ చేస్తారా, డిప్లాయ్ చేసి ఎలా పనులు తప్పించుకుంటారు అన్నది ఆయన తెలివితేటలు వదిలేరు. ఇంకా దానిలోనే భాగం కింద యెమెన్లో కూడా సౌదీ అరేబియా తరఫున వీళ్ళు 2 బ్రిగేడ్స్ డిప్లాయ్ చేశారు, దాదాపు 6,000 మంది ట్రూప్స్. అది కూడా నిన్న కొంచెం యుఏఈ తోటి, అంటే 6 ప్రిన్సిపాలిటీస్ తోటి, దుబాయ్ ఇటువంటి కంట్రీ, అబుదాబి ఇటువంటి కంట్రీస్ తోటి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు హౌతీస్కి హెల్ప్ చేయాలని చూస్తే సౌదీ అరేబియా వెనక్కి పంపించేసింది. ఇప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది. అయితే పాకిస్తాన్ హౌతీస్ మీద ఫైర్ చేస్తూ ఇజ్రాయెల్కి సౌదీ అరేబియాకే కాదు ఇజ్రాయెల్కి కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. ఇది కూడా ఒక కంటకమైన ఇష్యూ. ఎలా డీల్ చేస్తారో రానున్న రోజుల్లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇష్యూ, ఇథియోపియాలో 3 దేశాలు తయారైనాయి. ఇథియోపియా, సోమాలిలాండ్, పంట్లాండ్. సోమాలిలాండ్ ని ఇజ్రాయెల్ వారం రోజుల క్రితం రికగ్నైజ్ చేసింది, యుఎస్ఏ కూడా రికగ్నైజ్ చేసింది. మిగతా దేశాలు ఏవి ఇప్పటి వరకు రికగ్నైజ్ చేయలేదు. ఇది ఎలా జరుగుతుంది అన్నది చూడాలి. ఇథియోపియా దీన్ని అపోజ్ చేస్తుంది. అలాగే సౌత్ సుదాన్, నార్త్ సుదాన్ మధ్యన వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఎవరికి లాభం నష్టం లేదు. అందరూ కొంతవరకు లిబియాలో జరుగుతుంది రెబెల్ ఫోర్సెస్ కి పాకిస్తాన్ $4 బిలియన్ వర్త్ J-17 ఎయిర్ క్రాఫ్ట్ సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుంది. సో దీనివల్ల రెబెల్స్ కి స్ట్రెంత్ దొరుకుతుంది, అఫీషియల్ గవర్నమెంట్ కి సపోర్ట్ తగ్గుతుంది. అఫీషియల్ గవర్నమెంట్ కి అమెరికా సపోర్ట్ ఉంది. అంటే ఏంటంటే వీళ్ళు రెబెల్స్ కి సపోర్ట్ చేస్తున్నారా, అమెరికా సైడ్ ఉంటారా అన్నది కూడా వాళ్ళు తేల్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం మునీర్ గారికి చాలా ఫేవరబుల్ అయింది. 2025 ఆయన ఫీల్డ్ మార్షల్ కి ప్రమోట్ అయ్యారు, పాకిస్తాన్కి నియంతగా తయారయ్యారు, ఇమ్యూనిటీ దొరికింది, యుద్ధంలో సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పారు. అమెరికా ట్రంప్ గారితో స్నేహం కుదిరింది, 3 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఈ రానున్న రోజుల్లో ఇటు హమాస్ డిసార్మింగ్ దగ్గర నుంచి, హౌతీస్ తోటి ఫైట్ చేయడం దగ్గర నుంచి ఎలా డీల్ చేస్తారో చాలా కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది. అయితే రావు గారు ఇక్కడ ఈ మధ్యనే అమెరికా కూడా చెప్పింది 2026లో భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. దీనికి తగ్గట్టుగానే మన వాళ్ళు కూడా గల్వాన్ ఘటన తర్వాత అన్ని ఇప్పుడు ఈ మధ్య గత వారం 10 రోజుల్లో 4 మిసైల్స్ టెస్ట్ చేశారు. పినాకా, ఆకాష్, అలాగే ప్రళయ్, K4 వారం రోజుల్లోనే 4 మిసైల్స్ టెస్ట్ చేశారు. సో ఇది కొత్తగా జరుగుతుందని అనుకోవడానికి లేదు, కానీ మనం సర్వసన్నద్ధంగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఏంటి భారత్ పాకిస్తాన్ వార్ జరిగేటువంటి అవకాశం ఉందా? తర్వాత మీరు కొన్ని కేసెస్ చెప్పారు, థర్డ్ వరల్డ్ వార్ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా 2026లో? ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉందండి, డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే చైనా సూపర్ పవర్ కింద ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ నడుస్తుంది. ఒకప్పుడు 2 కంట్రీస్ యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ దెబ్బలాడుకు సూపర్ పవర్స్ కింద ఉంటే అది యూనిపోలార్ అయింది, అమెరికాది డామినేషన్ పెరిగింది. ఇప్పుడు అది మల్టీపోలార్ లోకి వచ్చింది. ఆ మల్టీపోలార్ నుంచి మళ్ళీ బైపోలార్ తీసుకురావాలని చైనా ప్రయత్నిస్తుంది. అంటే అమెరికా తోటి నేను డైరెక్ట్ గా తలపడతానని అన్ని చోట్ల ప్రయత్నిస్తుంది. సో ఈ విధంగా తైవాన్ ని ఇంటిగ్రేట్ చేయడానికి, అంటే ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి, నేషనల్ రీజన్స్ ఉన్నాయి, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, అన్ని విధాల. తర్వాత ఎప్పటి నుంచో వేసిన ప్లాన్స్ కూడా, అంటే నెక్స్ట్ డికేడ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ తర్వాత నెక్స్ట్ 1 డికేడ్ లో తైవాన్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. వాళ్ళకు అనౌన్స్మెంట్స్, వాళ్ళ ఎక్సైజ్లు అన్ని దానికి కుమ్ముకుంటున్నాయి. అలాగే సౌత్ చైనా సీలో కూడా వాళ్ళు చాలా మూవ్మెంట్ చూపిస్తున్నారు. అది కూడా అమెరికా కంటగింపుగా ఉంది. 2 ఎక్సైజ్లు చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యన మాత్రం 105% ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ప్రస్తుతానికి మునీర్ గారికి చాలా బలం పెరిగింది. దానివల్ల ఏదోటి తప్పు చేస్తారు ఆయన. ఆ తప్పు చేసినప్పుడు భారత్ దానికి ప్రతిచర్య తీసుకునే అవకాశాలు 200% కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డిలే అవుతున్నట్టే అనిపిస్తుంది. రెండవది, ఇండస్ వాటర్ ట్రీటీ 1960 మనం యాబ్రిగేట్ చేసి పెట్టాం. అంటే ఇప్పుడు ఏప్రిల్ నెల తర్వాత పాకిస్తాన్ లో ఇరిగేషన్ కి వాటర్ సప్లై తగ్గిపోతుంది. సదర్న్ సింధ్ లో డ్రింకింగ్ వాటర్ వరకు ప్రాబ్లం వస్తుంది. సో ఇది పైకి ఒకవేళ పాకిస్తాన్ ఏది టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకపోయినా కానీ, బంగ్లాదేశ్ని ఎంకరేజ్ చేయకుండా ఉన్నా కానీ, ఇవన్నీ చేయకుండా కానీ ఉన్నా కానీ, ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం ఒక పెద్ద ముళ్ళులా తయారైంది. సో పాకిస్తాన్ ఏదోటి చేస్తుంది. సో 100% ఆపరేషన్ సింధు 2.0 మళ్ళా తిరిగి అయ్యే ఛాన్సెస్ 200% ఉన్నాయి. లేకపోతే 105% ఛాన్సెస్ 100 తప్పనిసరిగా ఉన్నాయి. ఇంకా బంగ్లాదేశ్ సమయం వస్తారా? బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రమేయం 90% ఉంది. అది మనం కౌంటర్ చేయాలని చూస్తున్నాం డిప్లొమాటిక్ అండ్ సాఫ్ట్ మీన్స్ లో ఇప్పుడు వరకు.
అయితే మనం అన్నిటి విధాలకి తయారుగా ఉన్నాం, మిలిటరీ పరంగాను దౌత్య పరంగా కూడా తయారుగా ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా చేసి ఈ మిడ్ ఫిబ్రవరిలో అయ్యే ఎలక్షన్స్ అవుట్కమ్ ని మార్చాలని చూసినా కానీ, లేకపోతే బిఎన్పిని కంట్రోల్ తీసుకోవాలని చూసినా కానీ, దాన్ని పాకిస్తాన్కి ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూసినా కానీ చాలా తీవ్ర పరిశీలనలు ఉంటాయి. బంగ్లాదేశ్లో కూడా మనం ఏదోటి చేసే అవకాశం రాకపోలేదు, కానీ ప్రస్తుతానికి రిమోట్. ఇంకా మనకి ఏషియాలో చూస్తే వేరే ప్రాబ్లమ్స్ చూస్తే థాయిలాండ్, కంబోడియా ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయింది, అది నడుస్తుంది, దాదాపు 96 గంటల పైన నడిచింది. సో ఇట్ విల్ కంటిన్యూ. ఇంకా మయన్మార్ అంటారా, చిన్న చిన్న వాళ్ళది ఏదో రఖీన్ ప్రావిన్స్ లో కొన్ని అలజడులు జరుగుతున్నాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళకి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్టున్నారు. బహుశా మిలిటరీ జుంతాకి సపోర్ట్ గా ఉన్న పార్టీయే గెలిచింది, అపోజిషన్ పార్టీ గెలవలేదు. సో అది సేమ్ స్టేటస్ కో నడుస్తుంది. సో ఇంకా మిగిలింది ఒకటి సిరియా ఒకటి ఉందండి. తర్వాత ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొత్తగా రాజుకుంటుంది ఏంటంటే 8th పాయింట్ అనుకుందాం, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన. ఆఫ్ఘనిస్తాన్ లో బగ్రామ్ బేస్ అప్పగిస్తామని చెప్పి అమెరికాకి ప్రామిస్ చేస్తుంది పాకిస్తాన్. అది దాన్ని తాలిబాన్ పండించే అవకాశం లేదు. తర్వాత టీటీపీని పాకిస్తాన్ బ్లేమ్ చేస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ హెల్ప్ తోటి చేస్తోందని. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ డినై చేస్తోంది. సో ఒకవేళ ఎయిర్ ఫోర్స్ అటువంటి వాడడం జరిగితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తీవ్రమైన పరిశీలనలు చూపిస్తారు. దాని తోడు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఇమ్రాన్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఆఫ్ఘనిస్తాన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉండడం కూడా దీనికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. అంటే అట్లీస్ట్ సపోర్ట్ గా ఉంటుంది, అడిషనల్ పాయింట్ గా ఉంటుంది. ఇంకా బలూచిస్తాన్ వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎలాగా ఉంది, అది కూడా సీరియస్ అవుతుంది. ఇది ఒక అనుకోండి. ఇంకా ఇంకోటి చూస్తే ఏంటంటే ఇరాన్ మళ్ళా న్యూక్లియర్ వెపన్స్ చేస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేస్తే మేము మళ్ళా దాడి చేస్తామని చెప్పి భయపెడుతున్నారు. అలాగే రాజా పహ్లవి షా ఎవరైతే రాకుమారుడు ఉన్నాడో, అమెరికాలో ఉన్నారో, ఆయన స్పష్టంగా అక్కడ డెమోక్రసీ తిరిగి తీసుకురావాలి, ఫ్రీడమ్ తీసుకురావాలి, ఆ ఇస్లామిక్ ఫండమెంటలిజం నుంచి బయటికి రావాలని స్పష్టంగా నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అమెరికా ప్రోద్బలమే అనుకోవాలి దాని వెనకాల. సో వాళ్ళు ఏ విధంగా అయినా సరే ప్రస్తుతం ఉన్న ఖోమేనీ గవర్నమెంట్ ని పడగొట్టి డెమోక్రసీ తీసుకురావాలని చూస్తున్నట్టు కూడా మనం అనుకోవాలి. ఇవి కాన్ఫ్లిక్ట్ జోన్స్. ఇంకా వెనుజులా అంటారా, వాళ్ళ డ్రగ్ కార్టెల్స్ ఇవన్నీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఎలాగా అటాక్ చేస్తుంది. వెనుజులా మీద పెద్ద చేయకపోవచ్చు నా అనుమానం, అది నా అభిప్రాయం. ఇది ఇప్పుడు వరకు అనుకున్నది. ప్రపంచంలో 2025 నుంచి మనం 2026కి క్యారీ ఫార్వర్డ్ చేయడం, ఇంకా ఇంటెన్సిఫై అయ్యడం ఇది జరిగే పరిస్థితి. కరెక్ట్. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇరాన్ లో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం నెలకొంది. 4-5 రోజులుగా ప్రజలు, వ్యాపారస్తులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒక అమెరికా డాలర్ వచ్చి 1.42 ఎంతో మిలియన్ రియాల్స్ అయిపోయింది. అంటే ఆల్ టైమ్ లో. సో ఈ మేబీ ప్రభుత్వం కూలిపోతుందా మీరు అన్నట్టుగా, ఇవన్నీ కూడా సంథింగ్ ఏదో బిహైండ్ ది కర్టన్స్ ఏవో జరుగుతుంది. దాని వెనక అమెరికా హస్తం కూడా ఉండవచ్చు. ఇరాన్ లో కూడా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. నైజీరియాపై కూడా ట్రంప్ దాడులు చేస్తామని ఈ మధ్య అంటున్నాడు. అక్కడ క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని చెప్పి. సో అక్కడ కూడా ఏమైనా జరగచ్చు. దాదాపుగా ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఒక 10 బాయిలింగ్ పాయింట్స్ ఉన్నాయి, హాట్ స్పాట్స్ ప్రపంచవ్యాప్తంగా. ఇందులో కనీసం 7 యాక్టివ్ గా ఉంటూనే ఉంటాయని. ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి మాత్రం, తైవాన్ రీఇంటెగ్రేషన్ మాత్రం ప్రపంచ యుద్ధంగా 100% మారే అవకాశం. మిగతా ఎలాగున్నా కానీ, ఎంత స్టేల్మేట్ అయినా కానీ, చైనా తోటి మాత్రం అమెరికా ఒప్పుకోదు. ఎందుకంటే చైనా రీఇంటెగ్రేట్ చేయగలిగితే అమెరికాకి తీవ్రమైన దెబ్బ. అండ్ దాంతో పాటు మీరు అన్నట్టుగా తైవాన్ ఇష్యూతో పాటు భారత్ పాకిస్తాన్ కూడా పెద్ద విషయమే అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం భారత్ అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. భారత్ పాకిస్తాన్ ఎప్పుడైతే రంగంలోకి దిగో అటు డెఫినెట్ గా చైనా వస్తుంది, జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఇటు అమెరికా కూడా వస్తుంది. సో డెఫినెట్ గా ఈ వార్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మనం కూడా ఇదివరకు ప్రకటించాం, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, కేవలం పాజ్ మాత్రమే ఇచ్చామని చెప్పి మన ప్రభుత్వం కూడా చెప్పింది, మన సైన్యం కూడా చెప్పింది. కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అది 100% ఉందండి. కాకపోతే ఏంటంటే ఇండియా చాలా పేషెంట్ కంట్రీ. మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఓర్పు ఉంది, అన్ని తట్టుకుంటున్నాం, మనకు తట్టుకునే సాహత ఉంది. కాకపోతే వేరే సైడ్ ఉన్నది మ్యాడ్ ముల్లా మునీర్ గారు.
ఆయన ఏం చేస్తాడో తెలియదు. బలం చేకూరుతుంది అన్ఫార్చునేట్లీ. వాళ్ళు గేమ్ బాగా ఆడగలుగుతున్నారు. చైనా, రష్యా, యుఎస్ఏ మధ్యన గేమ్ బాగా ఆడగలుగుతున్నారు. అలాగే సౌదీ అరేబియా, యుఏ నుంచి కూడా డబ్బులు తెచ్చుకోవడంలో దాదాపు ఒక 5 బిలియన్లు తెచ్చుకోగలుగుతున్నారు వాళ్ళు. అప్పు రూపేణానో లేకపోతే ఈక్విటీ, ఫౌజీ ఫౌండేషన్ లో ఈక్విటీ రూపేణానో ఏదో చెప్పండి, కానీ $5 బిలియన్ కరెన్సీ ఫిజికల్ గా పాకిస్తాన్ బ్యాంకుల్లో చేరుకుంటుంది. అది గమనించాల్సి. బట్ వాళ్ళు ఎంత డబ్బు తెచ్చుకున్నా, ఎంత బలాన్ని సమకూర్చుకున్నా కూడా మనల్ని టచ్ చేసేంత మేబీ ఇరిటేట్ చేయొచ్చు, కానీ మనల్ని ఏదో చేసేంత శక్తి సామర్థ్యాలు అయితే పాకిస్తాన్కి లేవు. ఈవెన్ చైనా కలిసి వచ్చినా కూడా మనల్ని యుద్ధంలో ఓడించేంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి లేవు. కాకపోతే ఏంటంటే జియో పొలిటికల్ ఈక్వేషన్స్ లో కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తే, దాంట్లో భాగంగానే అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, దాంట్లో భాగంగానే చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా కూడా భారత్కి ఏమి చేయలేరు. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 వీక్ లో టెస్ట్ చేసినటువంటి మిసైల్స్ కెపాసిటీ మీరు కూడా చూసే ఉంటారు. మామూలు మిసైల్స్ కాదవి, ఎవరు కూడా టచ్ చేయడానికి అవకాశం లేదు, K4 కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇది అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. నో డౌట్ మీరు చెప్పింది 100%, 200% కరెక్ట్. కాకపోతే ఏమంటారు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనల్ని ఏదో చేసేస్తారు, మనల్ని దండెత్తేస్తారు అనేటువంటి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్, చూద్దాం రావు గారు. మరి ఒక 10 కీలకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడాం ప్రపంచవ్యాప్తంగా. ఇందులో అన్ని కాకపోయినప్పటికీ దాదాపు ఒక 4-5 అయితే డెఫినెట్ గా యుద్ధాలకు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం అప్డేట్స్ వచ్చినప్పుడు. తప్పకుండా ఏం జరుగుతుందో చూద్దాం మరి. బట్ సర్వసన్నద్ధంగా ఉండడం అయితే చేయాల్సినటువంటి పని. ఆ పని ఇప్పటికే భారత్ చేసేసింది. మనం సిద్ధంగానే ఉన్నాం. ఎనీ టైం, ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా భారత్ సిద్ధంగానే ఉంది, అందులో ఏం సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. నమస్కారం. మరి 2026 సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్నటువంటి యుద్ధాలు ఏంటి, ఏ దేశాల మధ్య జరగవచ్చు, భారత్ పాకిస్తాన్తో కలుపుకొని కూడా మనం మాట్లాడాం. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది 2026 సంవత్సరంలో? మరొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జై హింద్, జై భారత్. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.